నల్గొండ జిల్లా కట్టంగూరులో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల మధ్యాహ్న భోజనం సాంబారు పాత్రలో పడి గాయాల పాలైన విద్యార్థి జయవర్ధన్ మృతి చెందాడు. ఈదులూరుకు చెందిన బల్కూరి జయవర్ధన్ స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలోని విద్యార్థులు నిన్న మధ్యాహ్న భోజనం చేసేందుకు వరుసలో నిలబడ్డారు. వరుసలో నుంచిన జయవర్ధన్ ను వెనుక నుంచి విద్యార్థులు నెట్టడంతో సాంబారు పాత్రలో పడ్డాడు. దీంతో తల కింది భాగం పూర్తిగా కాలి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఉపాధ్యాయులు నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ప్రైమరీ స్కూల్లో అన్నం పెడుతుంటే పిల్లగాడు పోయి ఆ పప్పుచారులో పడి బాగా కాలిపోయింది. నేను నల్గొండలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వెళ్ళి హైదరాబాద్ ఉస్మానియాకి తరలించడం జరిగింది. జరిగిన ట్రీట్మెంట్ జరుగుతుండగానే నైట్ 11:30 అట్లా పిల్లగాడు చనిపోవడం జరిగింది. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అండి. వాళ్ళకు ఒకటే బాబు, ఒక పాప. అబ్బాయి చనిపోయిన అబ్బాయికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అట్లాగే అబ్బాయికి కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని నేను కేసీఆర్ గారు గవర్నమెంట్ కోరుతున్నాను సార్. ఒక మధ్యాహ్న భోజనానికి ఆ పిల్లవాడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణం. మరి ఈ కారణానికి నైతికంగా అక్కడ ఉన్న డిఓ గారు మరి అందరూ కూడా వీళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలని కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. చదువుకోవడానికి ఒక నిరుపేదవాడు పోయినా కానీ అక్కడ కనీసం వాళ్ళ జీత భత్యాలకే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా?